కొట్టావా? కొట్లే. నువ్వు కొట్టావా? కొట్లే. నువ్వు కొట్టావా? కొట్లే. అయినా మాకెందుకు కొడతాలే లైకులు? లైకులు కావాలంటే కంటెంట్ తో పాటు సామాన్లు కూడా బాగుండాలరా కోతినా కొడకా. ఎవడ్రా నువ్వు ఎర్రి పప్ప? పోలీస్ కేసు పెట్టించి బొక్కలు ఎరగొట్టిస్తాలే. నువ్వు పోలీస్ కేసు పెట్టించాలన్నా సామాన్లు బాగుండాలరా కోతినా కొడకా. పోరా పనికి మాలిన వేదవా. ఆడి మాటలు మీరు వదిలేయండి. మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చెయ్యండి. టవలెక్కడా వేగంగా స్నానం చేయాలి. సబ్బు, నా సొంతూరు సబ్బు ఏది? ఓకే, వేగంగా స్నానం చేసి ఆ సురేష్ గారిని వెతకాలి. వై 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 వైరల్ వయ్యారి, వై 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 వైరల్ వయ్యారి. యూట్యూబ్ లో నా ఫాలోయింగే చూసారంటే మైండే బ్లోయింగే. వై 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 వైరల్ వయ్యారి, వై 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 వయ్యారి, వై 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 వైరల్ వయ్యారి. వై అయిపోయిందిరా. వీడేంటి పొద్దున్నే లేచి ముస్తాబైపోతున్నాడు? అరే మనుగా, టైం ఎంత అయిందిరా? ఉదయం 6:11 మమ్మీ గారు. తెలిసే లేచావన్నమాట. మరి ఇంత పొద్దున్నే ఎక్కడికి రా వెళ్తున్నావు? చిన్న పని పడింది మమ్మీ, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. సరే, ఇలా వెళ్ళి ఇలాగే రా. ఏంటి మమ్మీ, జోకా? కాదు, మేకు. అలా వచ్చావనుకో గుచ్చుకునే అవకాశం ఉంది, అందుకే ఇలానే రా. నీ కడుపులో పుట్టకపోయినా ఎందుకు మమ్మీ నేనంటే నీకు అంత ప్రేమ? ప్రేమ లేదు, దోమ లేదు. అరగంటలో తిరిగి వచ్చావా సరే సరే, లేదంటే నీకు దోశలు కట్టు. ఊరుకో మమ్మీ, నిన్న కూడా దోశలేస్తానని చెప్పి దిబ్బ రొట్టెలేసావు. రే పనికి మాలిన వెదవా, నా దోశల్ని కుడుములంటావా నిన్ను? ఏంటి అవి దోశలా? తినకపోవడమే బెటర్. 30 ఏళ్ల మా కాపురంలో మా ఆయన ఎప్పుడు నా వంటకు వంక పెట్టలేదురా. నీకెంత ధైర్యం రా? ధైర్యం నాది కాదు మమ్మీ, 30 ఏళ్ళగా నీ వంట తింటున్నా చెక్కు చెదరకుండా ఉన్న డాడీది. రే, నేను వండితే కాలనీ మొత్తం వాసన వస్తుంది తెలుసా? ఏం వాసన మమ్మీ? మాడిపోయిన వాసనే కదా, నాకు తెలుసు. అయిపోయావురా నా చేతిలో ఈ రోజు. ఆగరా. అస్సలు మమ్మీకి దొరకకూడదు, దొరికితే నా వీప్ మీద వేసేద్ది దోశలు. ఆగరా. పారిపోతా, నేను పారిపోతా. రే రమేష్, ఎలారా? వస్తున్నా. ఏంటో చెప్పరా? సురేష్ గారు కనిపించాడా? లేదురా, నైట్ అంతా కళ్ళు మూసుకొని పడుకున్నా. ఆప్తావా నీ పిల్ల జోగులు? సూర్య ఎక్కడరా? పొద్దున్నే ఇంకెక్కడ ఉంటాడురా? ఆ బావి దగ్గర బాటగాని కొడుతూ ఉంటాడు. సరే అయితే పద, అక్కడికి వెళ్దాం. సరే వెళ్దాం పద. శేఖర్ మామ, ఆ వయసులో నువ్వు పెద్ద రసికుడు అని విన్నాను, నిజమేనా? అదంతా ఉట్టిదేరా అల్లుడు. అవన్నీ నేనంటే గిట్టిన వాళ్ళు పుట్టించిన పుకారాలు అవి. చిన్నప్పుడు నేను కూడా చూశాను. ఏం చూసేవరా పిల్లల బచ్చా? నువ్వు అనుకున్నది కాదులే. అప్పట్లో తయారు గుడిసెలో దూరడం, బయటికి రావడం అన్ని చూసా. అన్ని చూసేసి మళ్ళీ అనడానికి సిగ్గులేదురా నీకు? ఏదో నీ నోటితో చెప్తా విందామని అడిగా. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదురా, నేను పూర్తిగా ఆ పని నుంచి సన్యాసం తీసుకున్నాను. బా బానే కవర్ చేస్తున్నావు. చింతలో పులుపు, నీలాంటికి సలుపు, చచ్చినా చావదు మామా. ఎందుకురా నేనంటే అంత అనుమానం నీకు? నీ రాసలీల చూసే పెరిగా మామా, నాకు తెలీదా నీ పత్యాపారాలు? ఒరేయ్, నువ్వేం చూసావో గానీ ఎవరికి చెప్పగరా బాబు. మీ అత్తకి తెలిసిందనుకో రోకల కలతో దంచేస్తుంది. సరే సరే చెప్పనులే. ఏ సూరి, రారా. ఎక్కడికి రా? 5 నిమిషాలు ఆగండ్రా. మా అమ్మతో మంచి ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ లో ఉన్నా. మూసుకొని రారా, ఇది డెత్కి సంబంధించిన విషయం. ఏంటి ఎత్త? ఎవరు చచ్చిపోయారు? ఎలా చచ్చిపోయారు? ఎప్పుడు చచ్చిపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారు? చెప్పండి రా, నాకు కూడా చెప్పండి రా. ఎవ్వరూ చనిపోలేదు, నీకు అసలే తొందర ఎక్కువ. బీపీ తెచ్చుకోకు, తొందరగా పైకి పోతావు. మరి ఆ డెత్ విషయం అన్నాడు కదరా? అది కాదు అంకుల్, లైఫ్ అండ్ డెత్ విషయం అనబోయి డెత్ అన్నాడు అంతే. ఓహో అలానా, అయితే ఓకే. సరే మామ, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదండ్రా.
ఏరా ఇలా వచ్చారు? రే సురేష్ గారు కనిపించాడా? ఆడి బావి దగ్గర రాడు కదరా. మేము అడిగింది ఈ బావి దగ్గర కాదురా, పొద్దున్న నుంచి కాలనీలో ఎక్కడైనా కనిపించాడా అని. ఓ అలానా, సారీరా, ఎక్కడా కనిపించలేదు. ఏం జరిగింది? అలా అడుగుతున్నావేంట్రా? రాత్రి ఏం జరిగిందో మొత్తం మర్చిపోయావా? రాత్రి ఏం జరిగిందిరా? ఏం జరగదు కదా. నేను మా అమ్మ కలిసి 8 వరకు సీరియల్ చూసాం. ఆ తర్వాత మా అమ్మ పుచ్చిపోయిన వంకాయ కూర వండితే తిన్నాను. ఆ తర్వాత అరగంట మా నాన్నతో లూడో గేమ్ ఆడుకున్నాను. తర్వాత పడుకున్నాను అంతే. సూపర్ రా, భలే యాక్ట్ చేస్తున్నావురా. కానీ నువ్వు విషయం మర్చిపోతున్నావురా. నిన్నటి వీడియోలు నా దగ్గర అలానే ఉన్నాయి, వాటిని బయటికి తీయమంటావా? అవి ఒకటి ఉన్నాయి కదా, తప్పించుకునే మార్గం లేదన్నమాట. మూసుకొని రారా. సరే పదండి, రాక తప్పుతుందా? రే మను ఆగరా. మనం వాడి ఇంటికి వెళ్ళాక వాడు లేకపోతే వాడి గురించి మనల్ని అడుగుతారా? అప్పుడు ఏం చెప్పాలో ఇప్పుడే డిసైడ్ అవుదాం. ఈ నిజమేరా, ముందే ఫిక్స్ అవ్వడం బెటర్. అయితే మనం ఓ పని చేద్దాం. మనం రాత్రి చికెన్ తినలేదు, ద్రాక్ష సాయం దగ్గరికి వెళ్ళలేదు, అందరికి ఇదే చెప్దాం. సరే డన్, అందరం ఇదే మాటగా నిలబడదాం. ఏంట్రా వీడింటి ముందు ఇంత జనం ఉన్నారు? కొంపదీసి వీడింట్లోనూ కోడి చనిపోయిందా ఏంటి? వీళ్ళ కోళ్ళే లేవు కదరా. మరెవరు చనిపోయారంట? ఏమోరా, నాకేం తెలుసు, చూస్తేనే కదా తెలిసేది. ఒరే సురేష్, నీకు 25 నూరేళ్ళు నిండిపోయాయా? ఎన్నెన్ని మాటలు చెప్పావురా, అన్ని నెరవేర్చకుండా బకెట్ తగేసావా సురేష్? ఎవడు బాబు నువ్వు? నా కొడుకు మీద పడి ఏడుస్తున్నావు? వాడికి గాలి ఆడాలే. ఆంటీ, వీడు మన కాలనీలోకి కొత్తగా వచ్చాడు, ప్రెసిడెంట్ సత్యం రిలేటివ్. మరి నా కొడుకు మీద ఏడుస్తున్నావేంటి? రెండు చనిపోతే ఎవరికైనా మాత్రం బాధ ఉంటుంది కదా ఆంటీ. రే ఎవడ్రా చనిపోయింది? వాడికి జ్వరం వచ్చిందని బయట పడుకోబెట్టాను. ఓ అయితే బతికే ఉన్నాడా? సారీ ఆంటీ, సారీ సురేష్, సారీ బాబాయ్, సారీ ఆంటీ. ఇంటికి జ్వరం ఎలా వచ్చిందంటీ? నాకు అదే అర్థం కావటం లేదు బాబు. రాత్రి అన్నం తినేటప్పుడు కూడా బాగానే ఉన్నాడు, ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడో నిమ్మకాయ తొక్కేసి ఉంటాడులే. కానీ మేము నైట్ ఎక్కడికి వెళ్ళలేదండి, ఫోన్ కూడా తినలేదు, ద్రాక్ష దగ్గర కూడా వెళ్ళలేదు. ఇప్పుడు వాటి కోసం ఎవరు అడిగారు బాబు? ఇప్పుడు వాటి కోసం చెప్పడం అవసరమా? ఓ సారీ మామా, సరే కవర్ చేస్తాను నాకు. అది కాదంటీ, మీరెక్కడ అడుగుతారేమో అని ముందే చెప్పేసా. వీడికి కళ్ళు నెత్తి మీద ఉంటాయి, అసలు కిందకే చూడ్డు. నాకు తెలిసి ఏదో దిష్టి నిమ్మకాయ తొక్కేసి ఉంటాడు. అవునంటీ, నేను కూడా చాలా సార్లు చెప్పా, కిందకు చూడరా కిందకు చూడరా అని. ఒక్కసారైనా వింటాడా? వింటే ఎందుకు వింటాడు? అన్నీ వీడి వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. అవునా ఆంటీ? ఎందుకు అంకుల్ ఎక్కడ ఆంటీ? అంకుల్ పోయి 10 ఏళ్ళు అయిందిలే. ఓ సారీ ఆంటీ. జ్వరం సాయంత్రం కల్లా తగ్గిపోతుంది కదా ఆంటీ? అది నేనెలా చెప్తా బాబు, డాక్టర్ అమ్మ కదా చెప్పాలి. ఏంటి డాక్టర్ అమ్మ వస్తుందా? అవును బాబు. ఏ డాక్టర్ ఖాళీగా లేడా? వాళ్ళ అమ్మ కూడా డాక్టరేనా? ఎవరు బాబు నువ్వు? డాక్టర్ అమ్మ అంటే డాక్టర్ వాళ్ళ అమ్మ కాదు, మహిళా డాక్టర్ అని అర్థం. ఓ సారీ ఆంటీ. ఎంత టైంకి వస్తుంది? పొద్దున్నే కాల్ చేశాం బాబు, ఈ పాటికి రావాలి. సరే ఆంటీ, నేను బయట ఎదురు చూస్తూ ఉంటాం. సురేష్ గారు చేసింది ముమ్మాటికి తప్పేరా. వద్దురా వద్దురా అంటూ ఉన్నా మమ్మల్ని ద్రాక్ష దగ్గర తీసుకెళ్ళావు. నువ్వు చేసింది తప్పు కదా. నేను చేసింది కాలనీ కళ్యాణార్థం రా. గాడిద గుడ్డేం కాదు, నీకు తేటెక్కవయ్యి మమ్మల్ని బలి చేస్తున్నావు. అలా అంటారేంట్రా, మన అందరం ఫ్రెండ్స్ కదరా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటూ నాకు గుండెలో పొడుస్తున్నావు కదరా. మీరెన్నైనా అనండ్రా, సురేష్ గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటారా. అప్పుడు గాని మన ఇంటోళ్ళకి మన మీద డౌట్ రాదు. మూసుకొని పదరా. అయినా మొత్తం మంది ఇచ్చిన చికెన్ ముక్క ఎవడరా వాడిని తినమంది? ఎవరు చెప్పలా, నేనే తిన్నా. వీడేంట్రా రూప సినిమాలో రజనీకాంత్ లా ఇలా లేచాడు? నాకు అది అర్థం కావడం లేదురా. రే సురేష్, నైట్ అక్కడి నుంచి ఎలా వచ్చావురా? అడిగేది ఎలా వచ్చావురా? కర్రీగా ఉన్నా నీలోను కరేజ్ ఉందని నిరూపించావు. శబాష్ శబాష్ శబాష్. చెయ్యి తీయరా. ఏంట్రా సురేష్, మన ఫ్రెండ్స్ కదరా. పోరంబోకి వెదవా, ఆడదాని మీద చేయడానికి సిగ్గులేదారా?
ఏంట్రా రే సురేష్, నీకేమైందిరా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను ఇంకో పెట్టి గుద్దేస్తున్నావు కదరా, గుద్దురా గుద్దు. అంటే నువ్వు ఇప్పుడు ద్రాక్ష అయినా? అవునురా, నీకింకా అర్థం కాలేదా? ప్లీజ్ మా సురేష్ గారిని వదిలే, ఇంకెప్పుడు నీ దగ్గర రాము. రావాలి, ప్రతిరోజు మీరు నా దగ్గరకు రావాలి. నేను కోరిన ఐటమ్స్ అన్ని తెచ్చివ్వాలి. ఇవ్వకపోతే ఈ సురేష్ గారిని చంపేస్తా. తూచ్, ఇది తొండాట. ఇది తొండాట కాదురా, ఈ ద్రాక్షాయిని ఆడించబోయే సై ఆట. ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఆట? చెప్పలేం. అలా ఎలా కుదురుద్ది? ఐపీఎల్ అయితే 2 నెలలు, ఒలింపిక్స్ అయితే 3 నెలలు, అలా ఒక టైం పీరియడ్ ఉండాలిగా. నేను చెప్పినట్లు చేస్తారా, లేకపోతే మీ సురేష్ గారి పీక పిసికెయ్యాలా? వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాం. అది అలా దారికి రావాలి. ఈ రోజు నైట్కి ఏం తెమ్మంటావు? 2 చికెన్ తండూరీలు చాలు. రెండెందుకు? ఒకటి సరిపోదుగా, మా దగ్గర అంత డబ్బులు లేవు. నాకు అదంతా తెలీదు, మీరు తెస్తున్నారంతే. సురేష్ లేరా? ఒరేయ్ చెత్త వెదవల్లారా, వీడిని బయట ఎందుకు తెచ్చారా? అసలే వాడి ఒళ్ళు కాలిపోతుంటే. మేం తేలేదండి, వాడే వచ్చాడు. అవునండి, వాడే వచ్చాడు. ఏంటి, నా చెవిలో పువ్వులు పెట్టాలని చూస్తున్నారా? అది మా ఆయన వల్లే కాలేదు, అందుకే నేను ఇప్పుడు వాడి ఫోటో వేస్తున్నా. మేము చెప్పింది నిజమా అండి? ఒరేయ్ ఎలా రా మీరు చెప్పేది నేను నమ్మేది? పొద్దున్నుంచి వాడు కళ్ళే తెరవలేదు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడం మా వల్ల కాదు గాని, ఒక్క నిమిషం ఆగండి ఆంటీ, మళ్ళీ మేము మీ లోపల పెట్టేస్తాం. ఓ డాడీ టీవీ చూస్తున్నారా? ఇదే సరైన ఛాన్స్. డాడీ చెప్పరా కేడి, మీలో ఉంది వేడి. అయితే దగ్గర రాకు చచ్చిపోతావు మాడి. వావ్, మీ ప్రాసలకు తిరుగులేదు సరి జోడి. మూసుకొని విషయం చెప్పరా బోడి. సింగమలకి గుర్తుగా కొందామా మరో కోడి? ఏం దాన్ని కూడా చంపేసి తినేస్తావా పకోడి? డాడీ లేనిపోని నిందలేస్తే చేస్తా మీ మీద దాడి. ప్రెసిడెంట్ తో పెట్టుకుంటే ఎక్కిస్తా నిన్ను పాడే. నేను సింగమల్ని తినలేదు డాడీ, కావాలంటే చూడండి నా నాడి. రే రే రే, ఇంకా నటించకు, చంపేసి కాకుల గద్దలు వేస్తా నీ బాడీ. కన్నా కొడుకుని చంపేస్తాను అంటున్నావు చూడు, నేను ఇక నీతో మాట్లాడను డాడీ. రే రే రే, ఆగరా ఆగరా. వామ్మో, అస్సలు ఆగకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి.